హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఈరోజు ఇంట్లో చేసుకున్న నెయ్యితో ఈ బొబ్బట్లను చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే నెయ్యి చేసుకుంటే బయట నెయ్యి కన్నా కూడా ఇంట్లో నెయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. సో ఆ నేతితో బొబ్బట్లని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీరు కొత్తగా విజిట్ చేయడానికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ బొబ్బట్లు చేసే ముందు 1 గంట 2 గంటల ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ పప్పుకి మాత్రమే నేను ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ బొబ్బట్లకి ఈ పచ్చిశనగపప్పుని నేను ఆల్రెడీ నానబెట్టుకుని మంచిగా వాష్ చేసుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం లైట్గా పలుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు నేను ఇందాకే ఫ్రెష్గా తీసుకున్న నేతిని కాచుకున్న నెయ్యిని వడగట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకుని రెడీగా పక్కన ఉంచుకుంటున్నాను. అలాగే పిండి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వరకు కూడా మైదా పిండిని తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా మనం కలిపేసుకుని ఆ పిండి ముద్దను కూడా కొద్దిసేపు అంటే పప్పు ఉడికేలోపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసుంపావు వరకు కూడా బెల్లం పడుతుంది. సో బెల్లాన్ని కూడా తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు మాత్రం చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తాను. మనం వేలు పెడితే కొంచెం లోపలికి మన వేలు అనేది సాఫ్ట్గా వెళ్ళాలి. సో అప్పుడు బొబ్బట్లు అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని నేను ఇదే కుక్కర్లో వేసేసి బెల్లం కూడా కలిపేసి మంచిగా ఉడకబెడుతున్నాను. ఈ రెండు కలిపి ఉడికించేటప్పుడు బెల్లం కరిగి పప్పు మళ్ళీ కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో కొంచెం పప్పు మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. కొద్దిగా మెల్ట్ అయ్యి ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. పప్పు మొత్తం కూడా కొంచెం దగ్గర పడే వరకు ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చుట్టుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పాల కవర్లు కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి ముద్ద ఉంది కదా, సో అది తీసుకుని దాంట్లో కొంచెం మనం ఈ స్టఫ్ అనేది పెట్టుకుని చపాతీ కర్ర లేకుండా చేత్తో ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదొక పద్ధతి. సో ఇలా చేసేసి మనం పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా చేత్తో చేత్తో చేయడం రాని వాళ్ళు చపాతీ కర్రతో ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను.
సేమ్ మళ్ళీ ఒక పిండి ముద్ద తీసుకుని స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టుకుని, స్టఫ్ అనేది కొంచెం బయటకు వచ్చినా పర్వాలేదండి. సో ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసేసి మళ్ళీ కవర్ ఫోల్డ్ చేసి దీనిపైన మనం చపాతీ కర్ర అనేది పెట్టాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ఇలా సాఫ్ట్గా పైన రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇట్లా రెడీ అయిపోతుంది. కొంచెం స్టఫింగ్ బయటకు వచ్చినా ఏం కాదు. మళ్ళీ సేమ్ అలాగే కాల్చుకుంటే మనకి ఇలా ఎన్ని పిండి ముద్దలు అయితే ఉన్నాయో అన్నీ కూడా కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.